హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం రాజుడ్ ఫ్యామిలీకి. మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఇలాంటి పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీకు లభిస్తుంది. ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిఎస్సి ఎగ్జామ్లో ఎలా చేశారు అనే థంబ్నెయిల్ పెట్టాను కదా. అంటే మీరు చాలామంది సార్ మాకు టైం సరిపోలేదు, క్వశ్చన్స్ బాగా డెప్త్గా ఉన్నాయి, అందుకనే మాకు తెలిసిన క్వశ్చన్స్కే మేము ఆన్సర్ పెట్టేసాం అని ఇలా చాలామంది కామెంట్ చేసినారు. అదే మనం టైం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. టైంను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకా ఎక్కువ క్వశ్చన్స్కి మనం పెట్టే అవకాశం లభిస్తుంది. కాబట్టి మనం క్వశ్చన్స్ని అలాగే పెట్టొస్తే వేస్ట్ అనమాట. ఎట్లా మనకు నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని అటెంప్ట్స్ చేస్తే మాత్రం మనకు ఇప్పుడు సపోజ్ 100 మార్క్స్ పెట్టినామనుకో, 100 క్వశ్చన్స్కి మనం పెట్టినామనుకో, దాంట్లో 50 మార్క్స్ మనకు వస్తాయి అనమాట. అలాగే ఇంకో 50 వేస్ట్గా వదిలేసి వచ్చామనుకో, దాంట్లో మనకు మనమంతా ఊకే 50 అటెంప్ట్ చేసామనుకో, మ్యాక్సిమంగా ఒక 10 వచ్చినప్పుడు మనకు ప్లస్ కదా, 5% అనేది వస్తుంది. కాబట్టి అన్ని క్వశ్చన్స్కి మనం మార్క్ చేయాలన్నమాట. ఓకే, రేపు ఇంకా ఒక 5 days ఉంటే రిజల్ట్ మొత్తం నెట్లో పెట్టేస్తాడు. కాబట్టి ఇంకొక అప్డేట్ చెప్తాను మీకు. ఇప్పుడు మొన్ననే వచ్చింది మన రెస్పాన్స్ షీట్ అనేది. డౌన్లోడ్ చేసుకున్నారు లేదంటే మీకు తర్వాత చూపిస్తా. విత్ ప్రూఫ్ అని పెట్టినా కదా, డాక్యుమెంట్ ఒక ఆగస్ట్ నెలలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుందన్నమాట. ఇంకా అది అయిపోగానే మీకు జాబ్ వచ్చేసినట్టే. ఏం టెన్షన్ పడకండి, చాలామందికి టఫ్గానే వచ్చింది పేపరు. మ్యాక్సిమం 50-60 మార్క్స్ మనం డిఎస్సిలో అటెంప్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు రేసులో ఉన్నట్టే. ఏం టెన్షన్ పడద్దండి. ఓకే, అందరికి టఫ్గానే ఉంది పేపరు, ఏం చింతించకండి. టెట్లో 140-142 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు అనమాట. ఆ ఎగ్జామ్ పేపర్ను చూసి చాలా దిగులు చెందుతున్నారు, బాగా రాయలేదేమో అని. కాబట్టి 50-60 మార్క్స్ తెచ్చితే మ్యాక్సిమం మీరు రేసులో ఉన్నట్టే. ఏం టెన్షన్ పడద్దండి. ఓకే, బాయ్.